తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు మొదలైందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా ఒక మాజీ వైసీపీ నేత తీరు మీద తెలుగు తమ్ముళ్ళు గుర్రుగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయినటువంటి కొలుసు పార్థసారథి పార్టీ అధినేత జగన్ పెనమలూరు సీటు ఇవ్వడానికి నిరాకరించారనే కారణంతో ఆయన వైసీపీని వదిలేశారు. టీడీపీలో కూడా ఆయనకి పెనమలూరు సీటు దక్కలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్థసారథికి నూజివీడు సీటును కేటాయించారు. టీడీపీ జనసేన హవాలో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పార్థసారథికి బీసీ కోటాలో మంత్రి పదవి దక్కింది. అయితే తాజాగా మంత్రి కొలుసు పార్థసారథి తీరు మీద టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీకి చెందిన వారు పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసి వైసీపీ నేతలు కట్టబెట్టారని మంత్రి మీద విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు వైసీపీ నేతకు సహకార బ్యాంకు చైర్మన్ పదవి ఇవ్వడం టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. తిరువూరు, నూజివీడుతో పాటు కీలకమైన గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు అనుకూలంగా మంత్రి వ్యవహరిస్తున్నారనే విమర్శలు చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి. దీంతో తెలుగు తమ్ముళ్లతో పాటు నేతలు కూడా మంత్రి మీద అసంతృప్తితో ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కంటే టీడీపీలో ఉన్నప్పుడే తమకు అన్యాయం జరుగుతుందని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నరసింహరాయనపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు మంత్రి పార్థసారథి తమ నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనతో పార్టీకి రాజీనామా చేశారు. ఆ గ్రామాల్లో 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారిని కాదని ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని సీనియర్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. దాదాపు 500 మంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రిని కంట్రోల్ చేయకపోతే పలు నియోజకవర్గాల్లో పార్టీ నాశనం కావడం ఖాయమంటూ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. మరి దీని మీద టీడీపీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు. అప్పటి వరకు అధికారంలో ఉండి ఎన్నికల తర్వాత ప్రాభవం కోల్పోయిన పార్టీల గురించి ఎవరు పట్టించుకోరు. పైగా ఆయా పార్టీల నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి ఉంటుంది. అధికార పార్టీలో చేరతారు. ఇటీవల కాలంలో వైసీపీ నుంచి ఈ విషయం జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది నాయకులు వైసీపీ నుంచి వచ్చి టీడీపీ, జనసేన సహా ఇతర పార్టీలో చేరారు. ఇంకా చేరుతూనే ఉన్నారు. మరింత మంది రెడీగా ఉన్నారు. అలాంటిది తాజాగా అధికార పార్టీ టీడీపీలో ఉండలేమంటూ కొంత క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పడం, అది కూడా పండగ రోజు జరగడం రాజకీయ వర్గాల్లో విస్మయం ముంచెత్తుతుంది. నిజానికి ఇలాంటి ఘటనలు అసలు చోటు చేసుకునే పరిస్థితి లేదు కానీ జరిగింది ఏలూరు జిల్లా చాటరాయి మండలంలో బలమైన టీడీపీ వర్గంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు పార్టీకి రామ్ రామ్ చెప్పారు. టీడీపీని అధికారంలో తెచ్చేందుకు తామెంతో కృషి చేశామని ఈ సందర్భంగా వారు చెప్పారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా తమకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష వైసీపీ నాయకులకు దక్కుతున్న గుర్తింపు కూడా తమకు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు రాజకీయ భిక్ష పెట్టినప్పటికీ టీడీపీ గుడ్ బై చెప్పక తప్పట్లేదని వారు చెప్తున్నారు. తమ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 500కి పైగా నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమైనట్టు తెలుస్తుంది. ఒక బలమైన నాయకుడు పార్టీ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది కానీ క్షేత్రస్థాయిలో పార్టీ కాడి మోసి జెండాలు కట్టే కార్యకర్తలు, నాయకులు గనక వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ ప్రభావం కనపడుతుంది. ఇది ఇప్పటికి తెలియకపోయినా ఎన్నికల సమయంలో ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు ఇది దోహదపడే అవకాశం ఉంటుందంటున్నారు.